ప్రభువును రక్షకుడునయున్న యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. మీ మధ్య దేవుని యొక్క వాక్య పరిచర్య చేటుకు ప్రేమతో ఆహ్వానించిన స్థానిక దైవజనులు మరి సుధాకర్ను కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని లేఖనంలో నుండి ఒక్క మాట మనం చదువుకుందాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఎవరు అని చూడగోరెను. చాలు. యేసు ఎవరు అని చూడగోరెను. చిన్న ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడవై ఉన్న గొప్ప దేవుడా, నీకు వందనాలు. మహారాజువి, మహిమగల తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ ఎర్రబాలెం గ్రామ మధ్యలో నాన్న నిన్ను గూర్చినటువంటి మాటలు ధ్యానించుచుండగా ఆలకిస్తున్న ప్రతి వారి హృదయమును దర్శించి నాయన ఆలోచన పుట్టించి నాయన సత్యం వైపు నాయన తిరగగలిగినట్లు మీ ఆత్మచేత కార్యమును చేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం ఎక్కువ తగ్గించుకో. ప్రభువునందు ప్రియులైనటువంటి సహోదరులారా, ఈ రాత్రి సమయంలో మనం చదివినటువంటి లేఖన భాగంలో యేసు ఎవరు అని ఒక ధనవంతుడు మాట్లాడుతున్న మాట. ఆ ప్రాంతంలో విస్తారమైన ఆస్తి కలిగిన వాడు, ఆ ప్రాంతంలో కొంచెం పేరు కలిగిన వాడు, ఆ ప్రాంతంలో భూములు కలిగిన వాడు, ఆ ప్రాంతంలో అతడు మంచి ఇన్కమ్ సోర్సెస్ ఆదాయ వనరులు కలిగినటువంటి వ్యక్తి. అతని పేరు జక్కయ్య. అతడు చాలా విషయాలు విన్నాడు. యేసు అనే ఒక ఆయన చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించాడంట అని విన్నాడు. యేసు అనే ఆయన ఒక ఆయన 5 రొట్టెలు విరిస్తే 5,000 మందికి సరిపోయినాయంట అని విన్నాడు. యేసు అనే ఒక ఆయన నాయీని గ్రామంలో పాడి ముట్టుకుంటే పడిచువాడు లేచాడంట అని విన్నాడు. కానీ తానెప్పుడూ వెళ్ళాలని కోరుకోలేదు. ఒకరోజున ఇలా జరుగుతుంది. ఆయన ఆ వీధి గుండా పోతూ ఉంటే తన మనసులో అనుకున్నాడు, ఆయన ఎలా ఉంటాడో చూడాలి, ఆయన ఎలా ఉంటాడో చూడాలి. మనం కూడా అప్పుడప్పుడు చాలా విషయాలు ఒక వ్యక్తి గురించి విన్నప్పుడు ఆ వ్యక్తి మన ఊరో పక్క ఊరో వస్తే చూడ్డానికి వెళ్తాం. అలాగే ఈ జక్కయ్య అనే ధనవంతుడు ఆయనను చూడ్డానికి వెళ్ళాడట. ఏమని? యేసు ఎవరో. నిజంగా ఈరోజు ఆలోచన చేద్దాం, ఈ యేసు ఎవరు? ఎందుకు అని అడిగితే, ఈయన సింహాసనం ఎక్కి పరిపాలన చేసిన రాజు కాదు, ఈయన కలం పట్టి కావ్యం రాస్తున్నోడు కాదు, ఈయన కత్తి పట్టి యుద్ధం చేస్తున్నోడు కాదు, ఈయన కాడి పట్టి వ్యవసాయం చేస్తున్నాడు కాదు. ఈయన ప్రపంచంలో అనేకుల వలె విద్యా సంస్థలు స్థాపించిన వ్యక్తి కూడా కాదు. ఒక సామాన్యుడు కానీ సర్వజనులను తన వైపుకు తిరిగేటట్టు చేశాడు. సర్వలోకం దాదాపుగా 200కు పైగా ఉన్న దేశాలలో పరిచయం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే యేసు. ఒక సామాన్యుడు సర్వలోకంలో సర్వజనులను ఆలోచన పుట్టించాడు అంటే ఈ రాత్రి ఆలోచన చేద్దాం, ఆయన ఎవరు అని అడిగితే మీ ఊళ్ళో కొంతమంది ఇలా అనుకోవచ్చు. మీ ఊళ్ళో ఏంట్లే, మా ఊళ్ళో కూడా అనుకునే సాధారణమైన విషయాలు. ఆయనే ఉందండి, అమెరికా వాళ్ళ దేవుడు. అవును కదా. ఇంకొంతమంది అంటారు, ఆయనే ఉందండి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ విడిచిపెట్టిపోయిన దేవుడు. ఇంకొంతమంది అంటారు, ఆయన ఏంటండి మధ్యలో వచ్చిన దేవుడు. ఇంకొకడు అంటాడు,
ఆయన నిమ్న జాతుల వారి దేవుడు. అవునే కదా? ఇవి సాడా కొట్టు దగ్గర కూర్చొని సిగరెట్ కాలుస్తూ మాట్లాడుకునే మాటలు, లేకపోతే ఏదైనా ఇలాంటి మాటలు ఎక్కడైనా వినబడుతుంటే అక్కడక్కడ కూర్చుని మాట్లాడుకునే విషయాలు. అయితే ఈరోజు దేవుని లేఖనంలో చారిత్రాత్మకమైన ఆధారాలతో ఆయన ఎవరు అని అడుగుదాం. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నప్పుడు వీళ్ళంతా చెప్పే మొదటి మాట, వాళ్ళు అంటున్నారు అమెరికా వాళ్ళ దేవుడు. ఎవరంటే ఆయన అమెరికా వాళ్ళ దేవుడు. మీకు ఒక విషయం చెప్తాను. నాకు దేవుడైతే నీకు కూడా, నాకు దేవుడై నీకు దేవుడు కాకపోతే వాడెప్పటికీ దేవుడు కాదు. దేవుడంటే చూడండి, సూర్యుడు ప్రపంచానికి ఒక్కడే, చంద్రుడు ప్రపంచానికి ఒక్కడే, మనిషికి తండ్రి కూడా ఒక్కడే, అలాగే దేవుడు కూడా ఒక్కడే. నాకు దేవుడైతే నీకు కూడా దేవుడే. నాకు దేవుడై నీకు దేవుడు కాకపోతే ఆయన ఎవరికీ దేవుడు కాదు. ఇప్పుడు అమెరికా దేవుడు అని ఆలోచన చేయండి. అమెరికా వయసు ఎంత? ఆ 14వ శతాబ్దం చివరిలో కొలంబస్ అనేవాడు ప్రపంచ పర్యటనలో కనుక్కున్న దేశం అమెరికా. అంటే నేటికి అమెరికా వయసు ఇంచుమించుగా ఒక 600 సంవత్సరాలు అటు ఇటుగా. ఎన్నాళ్ళు? 600. ఇప్పుడు 600 సంవత్సరాలు అమెరికా వయసు. కానీ యేసు వయసు ఎంత? యేసు వయసు ఎంత? 2023 అనుకుందాం. మిగతా విషయాలు తర్వాత వెళ్దాం. ఇప్పుడు చెప్పండి, 600 వయసున్న అమెరికా 2023 సంవత్సరాల వయసున్న పేరును సృష్టించగలదా? మీ ఊళ్ళో 20 సంవత్సరాల తండ్రికి 60 సంవత్సరాలు కొడుకుంటాడా? అమ్మ ఇక్కడే ఉన్నారా? 20 సంవత్సరాల తండ్రికి 60 సంవత్సరాలు కొడుకుంటాడా? పోనీ పక్కన టౌన్లో విజయవాడలో ఉంటాడా? ఎక్కడా ఉండడు, షూర్. కానీ 600 సంవత్సరాల వయసున్న అమెరికా 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక వ్యక్తిని ఎలా సృష్టిస్తుంది? అంటే అవగాహన లేకుండా అవివేకంతో మాట్లాడుతున్నాం. రెండవది, వీళ్ళు అంటారు బ్రిటిష్ వాళ్ళు వెళుతూ అంటే ఒత్తు తెచ్చారని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వస్తూ తెచ్చారని. అసలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? మనకున్నటువంటి ఒక చిన్న లోపం ఏంటంటే పక్కోళ్ళ చరిత్ర తెలుసుకోం, మన చరిత్ర కూడా మనం తెలుసుకోం. ఎవడో మాట్లాడితే దాన్ని పట్టుకుని సాగదీయటమే తప్ప మనం ఆలోచించి మాట్లాడదామనే ఆలోచన ఉండదు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి దాదాపుగా మన దేశంలో వాళ్ళు ఒక 250 సంవత్సరాలు ఉన్నారు. 250 సంవత్సరాలు దాదాపుగా పరిపాలన చేసినటువంటి వ్యక్తులు. అంతకుముందు ఒక 100 సంవత్సరాలు వాళ్ళ వ్యాపార లావాదేవీలు చేశారు. అంటే టోటల్గా 350. ఇప్పుడు ఈ 2000 నుంచి 75 సంవత్సరాలు మన దేశాన్ని నుంచి విడిచిపెట్టిపోయారు. టోటల్గా 400 వేసుకోండి. అంటే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు అని అడిగితే 15వ శతాబ్దం చివరిలో వచ్చారు. 15వ శతాబ్దం చివరిలో వచ్చారు. కానీ 15వ శతాబ్దం చివరిలో భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. కానీ బ్రిటిష్ వాళ్ళు రాకముందే భారతదేశానికి యేసు ప్రభు సువార్త ఎప్పుడు వచ్చింది అని అడిగితే 1వ శతాబ్దం చివరిలో వచ్చింది. అంటే దాదాపుగా 75-80 సంవత్సరాల మధ్యలోనే భారతదేశానికి శుభవార్త వచ్చింది. ఈ రాత్రి ఆలోచన చేయండి, బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందే దాదాపుగా 1400 సంవత్సరాల ముందు భారతదేశానికి యేసుక్రీస్తు వచ్చాడు. అంటే ఒక మాట చెప్పున, బ్రిటిష్ వాళ్ళు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చారేమో కానీ బ్రిటిష్ వాళ్ళను సృష్టించిన యేసు భారతదేశానికి ముందే వచ్చాడు. అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన దేవుడు కూడా కాదు. ఇక వీళ్ళు మాట్లాడే మూడో మాట ఏమంటారు? మధ్యలో వచ్చాడో అసల్లో వచ్చాడో మనం వాక్యంలో చూద్దాం. ఈ రాత్రి యేసు ఎవరు?
ఆయన అమెరికా వాళ్ళ దేవుడు కాదు, చారిత్రాత్మక సత్యం. ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదు, చరిత్ర చెబుతున్న సాక్ష్యం. ఇవి పక్క దేశాలు రాసిన చరిత్ర కాదు, భారతదేశపు చరిత్రలో కాదనలేని సత్యాలు, కాదనలేని సత్యాలు. అయితే ఈయన ఎవరు అని అడిగితే దేవుని లేఖనం ఏం మాట్లాడుతుంది? దేవుని యొక్క వాక్యంలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అనగా మహాదేవుడు. ఎవరంట ఆయన? మహాదేవుడు. ఆయన అంటున్నాడు, పౌలు గారు అంటూ, ఆయన మహాదేవుడు, మహాదేవుడు. ప్రేమైన వారలారా, మహా అనే మాటను మనం ఎప్పుడు వాడతామంటే మన ఊహకు అందనప్పుడు, మన ఆలోచనకు అందనప్పుడు, రాయడానికి అక్షరాలు సరిపోనప్పుడు మనం రాసే మాట మహా. అది మన కంటి చూపుకు మించినది, అది మన ఆలోచనకు మించినది, మనకు తెలిసిన పదాలకు మించినప్పుడు సాహిత్యంలో వాడబడిన మాట మహా. అంటే యేసుక్రీస్తుని గురిస్తే మహాదేవుడు అని పౌలు గారు ఎందుకు అన్నాడంటే, ఈ ప్రపంచంలో ఆయన లేని శాస్త్రం అవనయందు ఒక్కటే లేదు. ఒకవేళ నువ్వు ఖగోళ శాస్త్రాన్ని ధ్యానం చేస్తావా, అక్కడ నక్షత్రమై కనపడతాడు. ఒకవేళ నువ్వు వృక్ష శాస్త్రాన్ని ధ్యానం చేస్తావా, అక్కడ ద్రాక్షావల్లి ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ నీవు జంతు శాస్త్రాన్ని పరిశీలన చేస్తావా, అక్కడ ఆయన యూదా గోత్రపు కొదమ సింహమై కనబడతాడు. ఒకవేళ నువ్వు నీటి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తావా, అక్కడ జీవజలమై కనపడతాడు. ఒకవేళ నీవు వేదాంతాన్ని అధ్యయనం చేస్తావా, అక్కడ దైవత్వమై కనపడతాడు. ఒకవేళ నీవు మానవ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తావా, అక్కడ మనిషి అయి కనపడతాడు. అర్థమవుతుందా? నీవు ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఆయన నక్షత్రమై ప్రత్యక్షమవుతాడు. నీవు వేదాంతాన్ని అధ్యయనం చేస్తే దైవత్వమై కనపడతాడు. నీవు వృక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఆయన ద్రాక్షావల్లై కనపడతాడు. నీవు జంతు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఆయన కొదమ సింహమై కనపడతాడు. ఒకవేళ మానవ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఆయన మానవుడై కనపడతాడు. అంటే పౌలు గారు అంటాడు, ఆయన అన్ని శాస్త్రములలోనూ ఉన్నాడు కాబట్టే ఆయన మహాదేవుడు. ఒకవేళ నీవు గనులలోనికి వెళితే ఆయన బంగారమై కనపడతాడు. ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడైనా ఆలోచన చే, ఆయన కనబడిన సృష్టం ఒక్కటి కూడా లేదు. కాబట్టే అబ్రహాం మాట్లాడుతూ ఇలా అంటాడు, ఆయన భూమి యొక్క దేవుడు, ఆయన ఆకాశం యొక్క దేవుడు, ఆయన పరలోకము యొక్క దేవుడు. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయంలో ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తా. అబ్రహాం పలుకుతున్నటువంటి ఆ మాట మీరు చూస్తే 24వ అధ్యాయంలో 4వ వచనం చివరిలో చూడండి, ఆకాశం యొక్క దేవుడు, భూమి యొక్క దేవుడు. 7వ వచనం పేజీ చివరిలో పరలోకపు దేవుడు. కాబట్టే వ్రాయబడిన మాట మహాదేవుడు. ఎవరంటే ఆయన మహాదేవుడు. రెండో మాట చూద్దాం. ఇంకా ఆయన ఎలాంటి వాడు అని అడిగితే, ఆయన ఎవరు అని అడిగితే అదే పౌలు గారు మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడు. అంటే ఒక మాట చెప్పున, ఈయన సర్వాధికారి. ఈయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మహాదేవుడు, రెండవది ఆయన సర్వాధికారి, అధికారం కలిగిన వాడు. అధికారం దేన్ని సూచిస్తుందంటే మొదట కాలం. ఒక వ్యక్తి సపోజ్ ఎన్టీ రామారావు అనగానే చాలామందికి ఒక ఫిలిం యాక్టర్గా కనపడవచ్చు, కానీ చరిత్రలోనికి వెళితే ఒక కాలంలో ఆయన ఒక అధికారిగా కనపడతాడు. అంటే ఆ కాలంలో ఆయనను చూపిస్తుంది, ఆ కాలం చూపిస్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఈయన అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవుడును, దానిపైన సకల యుగముల యందు రాజయ్యుండి, సకల యుగముల యందు రాజయ్యుండి, అక్షయుడు అదృశ్యుడు అద్వితీయుడు. అంటే ఈయన గురించి చెబుతున్న మాట సకల యుగముల యందు. నువ్వు రాతి యుగానికి వెళ్తావా, కనబడతాడు. నువ్వు ద్వాపర యుగానికి వెళ్తావా, కనబడతాడు. అంటే కాలం ఏదైనా ఆ కాలానికి దేవుడు ఎవరంటే ఆయనే. కాలం ఏదైనా ఆ కాలానికి దేవుడు ఆయనే. ఇప్పుడు 200కు పైగా ఉన్న దేశాలలో వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ రాజ్యాంగానికి చెందిన వాళ్ళైనా, వాళ్ళందరూ అంగీకరించినటువంటి కాలం ఏదైనా ఉందంటే అది క్రీస్తు కాలం. క్రీస్తు కాలం. చాలామంది అంటారు, యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు చులకనగా మాట్లాడుతావు. కానీ నీకో మాట చెప్పనా, ఆయన లేకపోతే నీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీ తాతకే డేట్ ఆఫ్ డెత్ లేదు. ఈ 2023 అనే దానికి ఆధారం ఎవరు అని అడిగితే ఇక్కడి నుంచి వెనక్కి లెక్కేసుకెళ్తే 19, 18, 16, 14, 10, 6, 7, 6, 3, 1, 2, 0 అక్కడుంటాడు ఒక ఆయన, యేసు. అంటే ఈ కాలమంతటికి ఆయనే అధికారి, ఆయన సర్వాధికారి. అనే మాటలో ఆయన కాలము యొక్క దేవుడు, కాలమునకు అధికారి, కాలమునకు అధికారి. ఈ ఊరిలో యేసు అంటే వద్దు అనేవాడు ఉండొచ్చు, యేసు అంటే మాకు కాదు అనేవాడు ఉండొచ్చు. మీకు మాట చెప్పనా, ఈ ఊరిలోనే కాదు, ఏ ఊరిలోనైనా యేసు అనే పేరు లేని ఇల్లు ఒక్కటి లేదు. యేసు అనే పేరు లేని ఇల్లు ఒక్కటి లేదు. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. మీరు కొన్న పొలం దస్తావేజులు తిరగేసి చూస్తే క్రీస్తు అనే పేరుతోనే ప్రారంభమవుతుంది. మీరు కట్టే ఇంటి పన్ను రసీదు చూస్తే క్రీస్తు అనే పేరుతోనే స్టార్ట్ అవుతుంది. అంటే నోటుతో లేడని చెబుతున్నా ఆయన ఉన్నాడు అని చెప్పడానికి నీ ఇంట్లో ఉన్న సాక్ష్యాలే బోల్డు. ఆయన కాలమునకు అధికారి. ఇంకా చూడండి, ఆయన ప్రకృతికి అధికారి. చూడండి దేవుని యొక్క వాక్యంలో యెరెమయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినా అవి ప్రబల లేక ఎంత ఘోషించనను దానిని దాటలేకుండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించెను. అంటే సముద్రం, మీరు ఎప్పుడైనా వెళ్ళి చూస్తే ఏటుగొట్టును నిలబడి, సముద్రపు గట్టును నిలబడి చూస్తే ఆ నడిబొడ్డు ఎత్తుగా కనపడుతుంది, అవునా? కాబట్టే సముద్రపు తరంగం పల్లానికి పొర్లుకుంటూ వస్తుంది. అది ఎంత ఎత్తైనా రాని, ఎంత స్పీడ్గానా రాని అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి అని అడిగితే బైబిల్ మాట్లాడుతుంది, దానికి ఒక గీత గీశాడట. నిత్య నిర్ణయము చేత. నిత్య అంటే నోటి మాట చేత. నిర్ణయం అనే దానికి గట్టు కాదు, మాట. అంటే ఈ మహాసముద్రం ఆ మహాదేవుని మాటకు లోబడ్డాన్ని చూస్తాం. ఆయన ప్రకృతిని శాసిస్తున్న దేవుడు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఆయన సముద్రము పైన ప్రయాణం చేస్తున్నప్పుడు, అక్కడ ఆయన పండుకొని ఉన్నప్పుడు సముద్రము మీద తుఫాను రేగితే శిష్యులు ఆయనను లేపినప్పుడు ఆయన చెయ్యెత్తి గద్దించగానే సముద్రం ఏమైందట? నిమ్మళమాయను. అనగా ప్రకృతిని స్తంభింప చేయగలిగిన వాడు, ఆయన ప్రకృతిని శాసించగలిగిన వాడు. కాబట్టి ఆయనకు కాలము మీద అధికారం ఉంది. రెండవది,
ఆయన ప్రకృతి మీద అధికారం ఉంది. మూడో మాట జ్ఞాపకం చేస్తాను, సర్వ శరీరుల పైన నాకు అధికారం ఉంది. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 3వ వచనం దగ్గర నాకు సర్వాధికారం. ఎవరి మీద? సర్వ శరీరులు అంటే ఒక మాట చెప్పనా, సర్వ శరీరాల పైన ఆయనకేముంది? అధికారం ఉంది. మీరు ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి దాకా మీ గుండె బాగోవాలని మీ గుండె కొరకు చాలా చేస్తారు. పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తారు, పొద్దున్నే లేచి సంథింగ్ ఏయోటి చేస్తూ ఉంటారు. దేనికోసం? గుండె ఆరోగ్యంగా ఉండు. గుండెకి ఒకసారి చెప్పి చూడండి, గుండె అదురుపడి కంగారు పడి ఇదిగో 80 సార్లు 90 సార్లు కొట్టుకోకు, ఇదిగో జాగ్రత్తగా 70 సార్లు కొట్టుకో అని చెప్పండి. ఏంటదా? నువ్వు పెట్టిన మాంసం తింటుంది, నువ్వు పోసిన నీళ్ళు తాగుద్ది, నువ్వు చేసే అన్నీ చేస్తావు. దేనికోసం? నువ్వు వాకింగ్ చేసినా ఈటింగ్ చేసినా దేనికోసం? గుండె కోసం. ఒకవేళ అలా కాదండి, మన మాట ఎందులే కానండి, కార్డియాలజిస్ట్, గుండె నైపుణ్యత కలిగిన డాక్టర్ ఆయన చెప్తే ఏంటదా? ఏంటదా? ఎందో వాడు ఈసీజీ తీసి ఎలా ఉందో చెప్పడానికి పనికొస్తాడు కానీ దాన్ని సరిచేయడానికి మాత్రం కేవలం మన స్థితిని చూపిస్తున్నాడు. కానీ చూడండి, అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఒక ఆయన చెప్పాడు కొట్టుకో అని. అప్పుడు మొదలయ్యింది. నువ్వు ఫంక్షన్లో ఉన్నప్పుడో, ఫ్లైట్లో ఉన్నప్పుడో, నువ్వు సంతోషంలో ఉన్నప్పుడో, సంతాపంలో ఉన్నప్పుడో, నీవు పెళ్లిలో ఉన్నప్పుడో, మరొక చోట ఉన్నప్పుడో, నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడో, నీవు నిద్రలో ఉన్నప్పుడో ఆగు అంటాడు ఆయన. మరలా తిరిగి కొట్టుకోవడం ఏమైనా జరుగుద్దా? ఇప్పుడు గుండె ఎవరి మాట వింటుంది? ఎప్పుడైనా ఆలోచన చేసావా? మనోళ్ళు అంటున్నారు కొలెస్ట్రాల్ ఎక్కువ ఆగిపోయిందండి. ఎక్కువ ఆగిపోయిందంట? కొలెస్ట్రాల్ ఎక్కువ ఆగిపోయిందండి. పొద్దున్నే బీపీ ట్యాబ్లెట్ మర్చిపోయిందంటండి పాపం. అసలు బీపీ ట్యాబ్లెట్ వల్లే మనిషి బతికేస్తే ప్రపంచంలో చచ్చిపోయేవాడు ఎవడు ఉండడు. మీకు మాట చెప్తానేనండి, షుగర్ వచ్చిన వ్యక్తి, బీపీ వచ్చిన వ్యక్తి, నేను పలానా హాస్పిటల్కి వెళ్ళానండి తగ్గిపోయింది అన్నవాడు ఎవడని ఉన్నాడా? మీరు వెళ్ళి 500 ఇచ్చి కూర్చుని వస్తున్నారుగా, ఆ డాక్టర్ని అడగండి, సార్ నాకు వచ్చింది జబ్బా లోపమా అని అడగండి. ఏంటది? షుగరు, బీపీ రెండు ఏదైనా, నాకు వచ్చింది జబ్బా లోపమా? జబ్బు అయితే మందేస్తే తగ్గాలి, లోపమైతే దానికి తగ్గ తిండి తింటే తగ్గాలి. చాలామందికి రక్తహీనత వస్తుంది. వాళ్ళకి ఏదో క్యారెట్ జ్యూసో, బీట్రూట్ జ్యూసో, వీట్ గ్రాస్ జ్యూసో తాగితే ఏమవుద్ది? పెరుగుద్ది. అవునే కదా? ఇంకొంతమందికి జనరల్ వీక్నెస్ వస్తుంది, వాళ్ళకి ఏదో విటమిన్ ట్యాబ్లెట్స్ వేస్తే తగ్గుద్ది. ఇప్పుడు కరోనా జబ్బు అన్నారు, మందేస్తే తగ్గింది కదా. మరి అలాంటప్పుడు ఈ షుగరు బీపీ అనేది జబ్బు అయితే మీరు మింగుతున్న ట్యాబ్లెట్లకి తగ్గాలి, లోపమైతే మీరు తినే తిండికి ఇన్నేళ్లలో తగ్గిందని జెండా ఎగరేసినోడు ఎవడైనా ఉన్నాడా? డాక్టర్ చెప్పాడని వాకింగ్ చేసావు, డాక్టర్ చెప్పాడని నూనె మార్చావు, డాక్టర్ చెప్పాడని మాంసం తింటాం మానేసావు, డాక్టర్ చెప్పాడని పచ్చడి తింటాం మానేసావు. ఇన్ని చేసినా, ఎన్ని హాస్పిటల్ మారినా తగ్గిందన్న మగోడు కానీ అంటే ఆలోచన చేయండి, మనల్ని ఈ వ్యవస్థ ఎంత మోసం చేస్తుందో. అర్థమైందా? ఇది మసిమూసి మారేడుగా చేస్తున్నారు వీళ్ళు. సరే, దాని గురించి తర్వాత ఆలోచన చేద్దాం. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అంటే ఆయన ప్రకృతిని స్తంభింపజేస్తున్నాడు, ఆయన కాలాన్ని నిర్ణయిస్తున్నాడు, ఆయనే ఈ శరీరాలను కూడా నియంత్రిస్తున్నాడు. కాబట్టి పౌలు గారు అంటాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మూడో విషయాన్ని కూడా విజ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం.
ఆయన అదృశ్య దేవుని యొక్క అసలు స్వరూపం. యేసుక్రీస్తు ఎవరు అని అడిగితే ఆయన మహాదేవుడు, అనగా భూమి యొక్క దేవుడు, ఆకాశం యొక్క దేవుడు, పరలోకపు దేవుడు. ఆయన ఎవరు అని అడిగితే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ప్రకృతిని శాసిస్తున్నాడు, ఆయన కాలాన్ని నిర్ణయిస్తున్నాడు, ఆయనే ఈ దేహాలను నియంత్రిస్తున్నాడు. ఇప్పుడు అంటాడు ఆయన అదృశ్య దేవుని యొక్క అసలు స్వరూపం. ఎవరు ఎవరు జక్కయ్య గారు అడుగుతున్న ఈ యేసువారు ఎవరు అని అడిగితే అదృశ్య దేవుడు. దేవుడు కంటికి కనపడేవాడు కాదు, దేవుడు అదృశ్యుడు. కానీ ఆ అదృశ్యంలో ఉన్నటువంటి దేవునికి అసలు స్వరూపం ఈ శరీరం. అంటే దేవుడు ఎవరు అనేది పక్కన పెడితే దేవుడు ఎలా ఉంటాడు, దేవుడెవరు ఈ లోకంలో చాలా చెప్పొచ్చు, కానీ దేవుడు ఎలా ఉంటాడు? దేవుణ్ణి నిర్ణయించడం మాయలను బట్టో జిమిక్కులను బట్టో కాదు. దేవుడిని నిర్ణయించడం వ్యక్తిత్వాన్ని బట్టి నిర్ణయించాలి. దేవుడు ఎలా ఉంటాడు అంటే ఈ ప్రపంచం అంతా దేవుణ్ణి వెతుకుతా ఉంది, దేవుణ్ణి వెతుకుతా ఉంది. ఇప్పుడు ఆ దేవుని గురించి అదృశ్య రూపంలో ఉన్న ఆ దేవునికి అసలు స్వరూపం యేసుక్రీస్తు. నువ్వెంతకాలం దేవుడు దేవుడు దేవుడని నీ హృదయంలో ఆకారాన్ని చేసుకుని ఉండొచ్చు, కానీ మనం అనుకుంటున్న ఆకారం కాదు, మనం ఊహించని ఆంతర్యం యేసు. ఇప్పుడు ఆలోచించాలి, దేవుడెవరు, ఎలా ఉంటాడు అని అడిగితే లేవికాండం 11:44 ఆయన అంటాడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిని. దేవుడు అంటే ఎలా ఉంటాడంటే పరిశుద్ధుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడును గనుక మీరును. అంటే దేవుడు అంటే పరిశుద్ధుడు. ఒక మాట చెప్పనా, దేవుడు అంటే పొరపాటున కూడా పాపం చెయ్యనివాడు. పాపం చేస్తే పొరపాటున కూడా దేవుడు కాదు. అర్థమైందా? దేవుడు అంటే పొరపాటున కూడా పొరపాటు చెయ్యడు. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుడు అంటే పొరపాటున కూడా పొరపాటు చేయడు. పొరపాటు చేస్తే పొరపాటున కూడా దేవుడు కాదు. ఇప్పుడు రాసుకోవచ్చు మీరు దేవుడు ఎవరో. దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే దేవుడు ఎవరు అని అడగొద్దు ఎవరిని. దేవుడు ఎలా ఉంటాడు, పొరపాటును కూడా పొరపాటు చెయ్యనివాడు. పొరపాటు చేస్తే పొరపాటును కూడా దేవుడు కాదు, ఇంతే సూత్రం. కాబట్టి ఆయన అంటాడు నేను పరిశుద్ధుడు. ఆయన మాట చెప్పుకోవడం కాదు, ఆయన గురించి రాసిన ఒక మాట హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకం. ఏమంటున్నాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. అంటే యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి పదం ఏంటని అడిగితే ఆయన పాపము లేనివాడు. రెండవది, ఇక దేవుడు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు అని అడిగితే యోహాను గారు మాట్లాడుతూ ఇలా అన్నాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు అంటే ప్రేమాస్వరూపి, ప్రేమించేవాడు. అనగా ఒక మాట చెప్పనా, నన్ను ముట్టుకుంటే ఒక అపవిత్రుడు నన్ను ముట్టుకుంటే నేను అపవిత్రమైతే నేను దేవుణ్ణి కాదు. నేను దేవుణ్ణి అయితే నన్ను అపవిత్రుడు ముట్టుకుంటే వాడేమవ్వాలి? పవిత్రుడు అవ్వాలి. అది ప్రేమ.
నన్ను ముట్టుకోకు నన్ను ముట్టుకోకు నన్ను ముట్టుకోకు అని వెనక్కి వెళ్ళాడు అనుకోండి, వాడిని నువ్వేం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. ఒక బిడ్డ బురదలో పడి దొలుతున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ పైకెక్కు 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 అంటున్నారు. వాడు పైకి ఎక్కలేకపోతున్నాడు. ముట్టుకోవడానికి వీళ్ళకే వాడు ఒంటి మీద ఉన్న బురదడ్డు వచ్చింది. కానీ వాళ్ళమ్మ వచ్చింది. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చింది పాపం. వాళ్ళమ్మ వచ్చింది, ఏం చేస్తుంది? అలా తీసుకుని వీడిని ఎత్తుకుంటే నా చీర పాడైపోద్దేమో, వీడిని ఎత్తుకుంటే వాసన వస్తుందేమో అనుకుంటుందా? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటిది ఏంటని? ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాట, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఈ ప్రపంచానికి ప్రేమను చూపించిన వాడు. ప్రేమైన వారులారా, ఆయన గురించి మాట్లాడితే దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే ప్రేమ స్వరూపి. ఎప్పటిదాకా చెప్పిన మాటలు. ఆయన ఎవరు అని అడిగితే 1 ఆయన మహాదేవుడు, 2 సర్వాధికారి అయిన దేవుడు, 3 అదృశ్య దేవునికి అసలు స్వరూపం. అదృశ్య దేవునికి అసలు స్వరూపం. రైట్. 2వ మాటలోకి వచ్చేద్దాం. ఆయన ఎవరు? 2వది ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన మధ్యలో వచ్చాడా? అమెరికా నుంచి వచ్చాడా? ఇంగ్లాండ్ నుంచి వచ్చాడా? ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళందరూ ఏమంటున్నారు? మధ్యలో వచ్చాడండి, మధ్యలో వచ్చాడండి కదా. ఆయన ఇప్పుడు చాలా మాట్లాడతారు, ఇదిగోనండి 2000 ముందు మీరు ఎవరు చెప్పండి. ఈయన మొన్నే కదండి 2000 సంవత్సరాల పూర్వం వచ్చాడు, అంతకుముందు అంటారు. చూడండి ఒక మాట, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మీరు చూడాలి ఆ పదం ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. ఆయనే అన్నిటికంటే ముందుగా. ముందుగా అంటే భూమి కంటే ముందున్నవాడు, ఆకాశము కంటే ముందున్నవాడు. మనిషికి రూపం లేనప్పుడే ఆయన ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాడు అని ఆలోచన చేయాలి. ఎప్పుడొచ్చాడు కాదు, ఎక్కడి నుంచి వచ్చాడు. ఎప్పుడొచ్చాడు అనేది ఊళ్ళో చూసినోడు ఎవడైనా చెప్తాడు. కానీ ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది అర్థమైతే ఎప్పుడొచ్చాడు అన్నది పెద్ద సమస్య కాదు. నేను ఈరోజు రాత్రి మీ మధ్య ఉన్నాను, ఆయన ఏంటండి ఇప్పుడు వచ్చాడు, మాకు తెలీదా? ఇప్పుడు ఎక్కడికి వచ్చాను, కానీ నిన్నెక్కడున్నాను? ఆయన 2000 సంవత్సరాలకు పూర్వం మానవ చరిత్రలోనికి వచ్చాడు, కానీ అంతకుముందు ఎక్కడున్నాడు అనేది అర్థమైతే ఆదిలో ఉన్నాడో మధ్యలో వచ్చాడో అర్థమవుద్ది. కానీ ఎవడో చెప్పిన ఒక సోది విని మనం చరిత్రను మార్చలేం. ఆయన ఎక్కడున్నాడు? తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నవాడు, తాను మాత్రమే వసించగలిగిన అమరత్వంలో ఉన్నవాడు, మనుష్యులలో ఎవ్వరును ఆయనను చూడలేదు. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించగల అమరత్వము గలవాడు. ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడంట? అమరత్వంలో ఉన్నాడు. ఆయన ఎక్కడుండి భూమిని చేశాడో, ఎక్కడుండి ఆకాశాన్ని చేశాడో, ఎక్కడుండి ఈ ప్రకృతినంతా నిర్మించాడు అని అడిగితే అమరత్వంలో ఉండి, అది మానవ కంటికి కనిపించని సౌధం, అది మానవ మేధస్సుకు అందని మర్మం, అది మానవుని యొక్క ఊహ విశదీకరించలేని విస్మయం చేసేటటువంటి గొప్ప పట్టణం. అక్కడున్నాడు ఆయన.
ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇప్పుడు అమరత్వము నుంచి అవనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇది చెప్పి ముగిస్తాను మీకు. ఆయన ఎవరో చెప్పాను. రెండవది, ఎక్కడి నుంచి వచ్చాడో, అమెరికా నుంచి వచ్చినాడు కాదు, ఇంగ్లాండ్ నుంచి వచ్చినాడు కూడా కాదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే అమరత్వము నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏదో మనం స్టార్ కడతామనో పండగ చేస్తామనో వచ్చినాడు కాదు. మనం పాట పాడతామనో పండగ చేస్తామని వచ్చినాడు కాదు. ఎందుకు వచ్చాడు అని అడిగితే దేవుని లేఖనంలో పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయింది. ఎందుకు వచ్చాడంట? మాదిరి అంటే ఈ ప్రపంచానికి ఒక మాదిరిని చూపించాలి. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుతో పాటు మీరు 10 రూపాయల వస్తువు కొన్నా, 10 లక్షల వస్తువు కొన్నా దాంతోపాటు చిన్న బుక్లెట్ వస్తుంది. అవునా? మీరు మిక్సీ కొన్నా, సెల్ ఫోన్ కొన్నా, ఏ వస్తువు కొన్నా, ఆఖరికి పెన్ను కొన్నా దాంతోపాటు వచ్చిన పేపర్ ఉంటుంది. ఏంటంటే అది ఎలా తయారు చేయబడింది, ఎలా పనిచేస్తుంది, ఎలాంటి రిపేర్లు వస్తాయి అని ఆ బుక్లో చెప్తాడు వాడు. అలాగే ఈ మనిషిని తయారు చేసిన తరువాత దేవుడు ఈ మనిషికి ఎలా బ్రతకాలి అనడానికి అంతరంగంలో మనస్సాక్షిని ఉంచాడు. అంటే మనం అబద్ధం ఆడకముందే అబద్ధం అని చెప్తుంది. ఇది అబద్ధం అని ఎవడు చెప్పక్కర్లేదు. మనకు మనమే చెప్తుంది, నేను చెబుతున్నది అబద్ధం. మనస్సాక్షి. అయితే మనిషి మనస్సాక్షిని తొంగలో దొక్కి బరి తెగించి బతకడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అనుకున్నాడు దేవుడు, ఇలా కాదులే, వీళ్ళందరికీ కనబడేటట్టుగా ధర్మశాస్త్రం ఇద్దాం అనుకున్నాడు. అనగా వ్రాయబడిన శాస్త్రం, చట్టం. అది ఎన్ని ఆజ్ఞలున్నా, అది ఏ దేశపు చట్టమైనా మనస్సాక్షి ఏం చెబుతుందో అదే రాసుంటుంది. ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి ఆ చట్టాలన్నీ నీ మనస్సాక్షికి లోబడే ఉంటాయి. నీ మనస్సాక్షికి అతీతమైనవేమీ కాదు. వాళ్ళు ఏంటంటే ఆ లాయర్ చెప్పింది, ఈ లాయర్ చెప్పింది, ఓ 10 సంవత్సరాలు అయిన తర్వాత ఊళ్ళో పెద్దలు ఏం చెప్పారో అదే చెప్తారు. అవునా కదా? కొత్త తీర్పు ఏమని చెప్తారా? మీరు కత్తి పట్టి ఎవడో పొడిచారు, మన్నాడు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి లోపలేసారు. పొడిచినోడు ఓ లాయర్ని ఎత్తుకుంటాడు, పొడిపించుకున్నాడు కొడుకు ఓ లాయర్ని ఎడతాడు. ఈ లోపల బెయిల్ నెట్టి బయట తెస్తారండి. ఈడొక లాయరు, ఆడొక లాయరు, ఆడో 10 లక్షలు, ఈడో 10 లక్షలు తిని మంచిగా 10 సంవత్సరాలు వాదిస్తారు. అంతా అయిపోయిన తర్వాత ఏవైనా పడవటం అనేది తప్పు కాబట్టి వీడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తూ ఉంటారు. ఆ మాట మన ఊళ్ళో గేదెలు కాచుకునేవాడు చెప్పలేడా? ఇది పడవటం తప్పు అని ఆడు చెప్పడా? ఇప్పుడు ఆయన రాసి సంతకం పెట్టాడు అక్కడ, చదువుకున్నాడు కాబట్టి. చదువుకోని పశువులు కాపరి కూడా తెలిసిందిగా. వీడికి ఎలా తెలిసింది? మనస్సాక్షి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కూడా సైడ్ ట్రాక్ పెట్టారు మనోళ్ళు. అప్పుడు అనుకున్నాడు, ఎలా కాదులే, మనస్సాక్షి కాదన్నారు, రిటర్న్గా రాసినటువంటి ధర్మశాస్త్రం కాదన్నారు. ఇప్పుడు కొంతమంది నాయకుల్ని పెడదాం, కొంతమంది ప్రవక్తలను పెడదాం మాదిరి అనుకున్నారు. ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, నాయకులు వచ్చారు. వీళ్ళు కూడా కొంతకాలం బాగానే ఉన్నారు. తర్వాత అందరూ దొరికిపోయారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ బొత్తిగా దారి తొలిగారు. ఇప్పుడు అనుకున్నాడు దేవుడు, అయ్యో, నేను సృజించిన, నా పోలికతో చేసిన నా ప్రజలు దారి తప్పి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వీళ్ళకు రోల్ మోడల్ మాదిరి చూపించాలి.
అనుకుని మహిమను విడిచిపెట్టి మట్టిని దేహముగా దాల్చుకుని మనిషిగా వచ్చాడు. అంటే మనుషులను ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి, ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. మాదిరి, మాకు బ్రతకడం తెలియదా అని అంటారు. నేనంటాను ఖచ్చితంగా తెలియదు. ఎందుకు అని అడిగితే మీరు చూడండి, ఈరోజు పిల్లలు, నిన్నటిదాకా బాగానే ఉంటాడు, వాడు ఏదో కటింగ్ చేస్తాడు ఇలాగా. ఏంట్రా కటింగ్ ఇలా చేయించుకున్నామని అడిగామనుకున్నాడు, అంటాడు నాన్నకు ప్రేమతో అంటాడు. మనం ఏమో అడిగాండి, గడ్డం ఇలా చేయించుకున్నాం ఏంట్రా బాగోలేదను, నాన్నకు ప్రేమతో అంటాడు. ఆడు చెప్పిన దానికి మనం అడిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇంకొకటి వేయించుకుంటాడు, ఇక్కడి నుంచి ఇలా కత్తి పెట్టి నరికేసినట్టు ఉంటుంది. ఏదో డాక్టర్ గారు కుట్లు వేసేయడేమో, ఎంటుకలు మొలుతులు ఏదేమో అనిపిస్తుంది మనకి. ఇదేంట్రా అన్నాం అనుకోండి, ఆడు చేయి జవాన్ అంటాడు. అసలు మనం అడిగింది ఏంటి, ఆడు చెప్పింది ఏంటి. ఇంకొకడు ఉంటాడు, ఇక్కడి నుంచి ఇలాగా మొత్తం గీసేసి పైన 4 ఎంటుకలు ఉంటాయి ఆడికి. ఇదేంట్రా అంటే ఆడేదో సినిమా పేరు చెప్తాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ నాన్న వేయించుకోలేదు, వాళ్ళ తాత వేయించుకోలేదు, వీడికి కొత్త ఫ్యాషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మనం ఎంత చదువుకున్నా, మనం ఎంత విజ్ఞానవంతులమైనా ఎవడో ఒకడు చూపిస్తేనే కానీ జుట్టు కత్తిరించుకోవటం అర్థం కాలేదు, ఎవడో ఒకడు చూపిస్తేనే కానీ గెడ్డం గీసుకోవటం అర్థం కాలేదు. ఇక ఆడవాళ్ళు ఏమన్నా తక్కువ తిన్నారా? మీరు షాపుకి వెళ్ళి బట్టలు ఏమడుగుతారు? మీరు చూడండి, ఆడవాళ్ళు వేసుకునే బట్టలు స్లీవ్లెస్ దగ్గర నుంచి కిటికీ జాకెట్ల దాకా. అవునా? మేము ఎప్పుడో సినిమాలు చూసే రోజుల్లో ఆ రోడ్లో క్లబ్లో డ్యాన్సులు వేసుకునేవాళ్ళు, ఆ రంగులు మెరుపులు, ఆ సిప్స్, కుట్టిన బట్టలు వేసుకునేవారు. ఏదో ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి లాంటి వాళ్ళు. ఇప్పుడు పెళ్లి కూతురు కూడా అయ్యే బట్టలు కడుతున్నారు వీళ్ళు. అవునా? చూడండి, పూర్వకాలం ఏదైనా 4 ముక్కల చీర కట్టుకుంటే అమ్మ అన్నదమ్ములు ఉన్నోళ్ళు ముక్కల చీర కట్టుకోకూడదు అనేవారు. ఆ రోజుల్లో డబ్బులు లేక ముక్కల చీరలు అయితే కాస్త తక్కువ కొత్తాయని కొనుక్కున్నాం. కానీ ఇప్పుడేమైంది, ఎన్ని ముక్కలుంటే అంత రేటు ఎక్కువ. అవునా? ఈ ఫ్యాషన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రి సీరియల్లో చూసేగా. ఆడి కొట్టులోకి వెళ్తే ఇది అమ్మాయి కాపురం అండి, ఇదేమో అంతరంగాలండి, ఇదేమో ఇది అంటాడు. ఏంటయ్యి? చీరలో. ఆడు చీరలో చూపించి సీరియల్ పేర్లు చెప్తాడు మనకి. నేను మొన్న అక్టోబర్లో జోడు కొందామని వెళ్ళాను. తణుకులో ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్తే ఆడో జోడు చూపించేది పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు సార్ అన్నాడు. ఇంకో జోడు చూపించేది ప్రభాస్ వేసుకున్నాడు సార్ అన్నాను. 4 చూపించిన తర్వాత నేను అన్నాను, ఒకడు తొడిగిన జోడు నాకు తొడగటం అలవాటు లేదండి అన్నాను. ఆడంటాడు కాదండి, ఇది ఒకళ్ళు తొడిగింది కాదండి అన్నాడు. మరి ఏంటన్నావు? ఇదేదో ఆడన్నా వీడు అన్నా. లేదండి, ప్యాషన్ అంటారండి. వాళ్ళని మోడల్ అండి. ఈ రోజున ఆలోచన చేయండి, మనం బట్టల విషయంలో మోడల్ చూపించవచ్చు, కటింగ్ విషయంలో మోడల్ చూపించవచ్చు, కానీ కన్న తండ్రి కన్నీళ్లు పెట్టుకోకుండా ఎలా చూసుకోవాలో మోడల్ చూపించేవాడు ఎవడు లేడు. కన్న తల్లి దుఃఖపడకుండా ఎలా బ్రతకాలో చూపించేవాడు లేడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాడు అని అడిగితే మతాన్ని స్థాపించడానికి కాదు, మాదిరిని చూపించడానికి. ఎందుకు వచ్చాడు? మాదిరి అంటే ఎలా బ్రతకాలి, ఒక కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకి ఎలా లోబడాలి, రెండవది ఒక సమాజంలో స్త్రీని ఎలా గౌరవించాలి, 3 ఈ సమాజంలో తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఎలా చూడాలి, కుటుంబాల మధ్య బంధాల మధ్య మాదిరిని చూపించడానికి మహిమను విడిచొస్తే నువ్వు అమెరికా దేవుడు అంటావా, నువ్వు ఆస్ట్రేలియా దేవుడు అంటావా, మధ్యలో వచ్చాడంటావా? చూడండి, లూకా శుభవార్త 2వ అధ్యాయం, లూకా శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను.
12 సంవత్సరాల వయస్సులో 12 గోత్రాల ప్రజలను ఆయన సాహిత్యం చేత, ఆయన మాటల చేత విస్మయపరిచినటువంటి వ్యక్తి. వాళ్ళు అంటారు మరియను చూసి, అమ్మ ఏం కొడుకును కన్నావు, నీ జీవితం ధన్యమైంది. యోసేపును చూసి అంటారు, నువ్వు వడ్లవానివైతేనేమయ్యా, నీ కుమారుడి జ్ఞానం ముందు అద్భుతం. ఆ మాటలకు మరియా, యోసేపు ఆనందానికి అవధులు లేవు. అంత గొప్పోడు, అంత జ్ఞానం కలిగినోడు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశాడంట? లోబడి ఉండిన. ఎవరికే? వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లలు ప్రయోజకులై రేపు మీకు ఆనందదాయకం అవ్వాలంటే వాళ్ళకి కావలసింది కార్పొరేట్ విద్య కాదు. వాళ్ళకి కావలసింది పేరు చివరనున్న క్వాలిఫికేషన్ కాదు. వాళ్ళకి కావలసింది సంస్కారం. సంస్కారం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అంటే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటల్లో ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ఈ భూమి మీద గొప్పవాడవడంలో అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన సర్వాధికారి అయ్యుండి సామాన్యులైన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. మరి ఈ రోజున మీ పిల్లలు లోబడుతున్నారా? మీ పిల్లలు లోబడుతున్నారా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయండి. వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో, వాడు కొడుకు అలాగున్నాడు, ఈడు కూతురు ఇలాగుంది అని మాట్లాడుతున్నావు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త ఇలా ఉన్నాడు, ఇదిగో ఈ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి పరిపాలకుడు ఇలా ఉన్నాడు అని యేసును గురించి పిల్లలకు బోధిస్తే ఇంటిలో విధేయులై ఉంటారు. యేసు నేర్పిస్తున్న మాదిరి పిల్లలు ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. కనుకనే జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి మతాన్ని స్థాపించడానికి రాలేదు, మాదిరి చూపించడానికి. ఒకటి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి అనే మాదిరి చూపించాడు. రెండవది, దేవుని యొక్క వాక్యంలో చూడండి, రెండవ మాట చూద్దాం. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 10వ వచనం. అంతటా ఆయన ఆమెతో, అమ్మా వారెక్కడా, నీకు శిక్ష విధించలేదా అని అడిగాడు. అమ్మా వారెక్కడా, ఏమని పిలుస్తామని? అమ్మా. అమ్మా అంటే పాపంలో పట్టబడిన స్త్రీ, వ్యభిచారం చేస్తూ దొరకబడిన స్త్రీ. ఆ ఊరి వాళ్ళంతా వెకిలి చూపుల చేత ఆమెను హింసించారు, మాటల చేత మానసికంగా దుఃఖపరిచారు. కానీ అలాంటి పతనమైనటువంటి వ్యక్తిని చూసి ఆయన మాట్లాడుతున్న మాట, అమ్మా. అమ్మా. మన రాష్ట్రంలో ప్రముఖ ప్రవచనకర్త నరసింహాచారి గారు మాట్లాడుతూ ఇలా అన్నాడు ఒక రోజుని, మతం ఏదైతే ఏంటండి, భాష ఏదైతే ఏంటండి, సాంప్రదాయం ఏదైతే ఏంటి మంచి నేర్చుకోవడానికి, ఒక పతితను పట్టుకుని అమ్మా అని పిలిచాడు అంటే ఆ ప్రేమకు నేను చేతులు జోడించకుండా ఉండలేనండి అన్నాడు గరికపాటి నరసింహాచారి గారు. అంటే ఒక స్త్రీని అంతగా గౌరవించి ఒక స్త్రీని ఎక్కడ పూజలు అందుకుంటుందో ఆ దేశంలో అష్టైశ్వర్యాలు ఉంటాయన్నాం. కానీ ఒక స్త్రీకి నిజముగా అలాంటి గౌరవాన్ని ఇస్తున్నామా? ఒక స్త్రీని అమ్మ వలె చూడగలుగుతున్నామా? ఈ రాత్రి ఆలోచన చేయండి. మన దేశంలో 2012లో డిసెంబర్లో జరిగిన సంగతి, యావత్ ప్రపంచం భారతదేశంలో మానవత్వం ఉందా అనిపించింది. కదులుతున్న బస్సులో ఒక స్త్రీని మానభంగం చేసి ఆమె మృతి చెందిన తర్వాత అందరూ ఏదో కొవ్వొత్తులు వెలిగించాం. ఒక్కసారిగా ప్రభుత్వం తుల్లిపడి లేచి
ఒక మాట అంది, మేము నిర్భయ అనే చట్టం చేసాం, ఇక ఆడవాళ్ళంతా నిర్భయంగా తిరగొచ్చు అన్నారు వీళ్ళు. కానీ అప్పటికి మన దేశంలో ప్రతి 6 నిమిషాలకి ఒక అత్యాచారం జరుగుతుంది. 2012లో ఒక 7 సంవత్సరాలు ఇలా తిరిగితే 2019లో హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఒక టోల్ ప్లాజాకి దగ్గరలో ఒక స్త్రీని అత్యాచారం చేసి కెరోసిన్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మరలా ప్రభుత్వాలు తుల్లిబడి లేచి మరొక చట్టం తెచ్చాయి. దిశ అనే చట్టం తెచ్చాం, ఆడోళ్ళకి దశ తిరిగిందన్నారు. 2020 వచ్చేసరికి 6 సంవత్సరాల పాపని గుడిలో పెట్టి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేసిన సంగతి. 2021కి వచ్చేసరికి మన సచివాలయానికి కూతవేటు దూరంలో ఒక స్త్రీని చరిచిన సంగతి. ఇలా చెప్పుకుంటూ పోతే చట్టాలు చాలా ఉన్నాయి. మరి సంస్కరణ ఎక్కడా? సంస్కరణ ఎక్కడా? కానీ యేసు చెబుతున్న మాట, ఒక స్త్రీని తల్లిలా గౌరవించడం నేర్పించిన ఒకే ఒక వ్యక్తి, ఒక స్త్రీకి నైతికమైన విలువనిచ్చిన ఒకే ఒక స్త్రీ, ఒకే ఒక వ్యక్తి. 2వ అధ్యాయంలో కన్న తండ్రిని, కన్న తల్లిని అమ్మ అని ఎలా పిలిచాడో పతిత అయిన స్త్రీని కూడా అలాగే పిలిచాడు. అంటే జ్ఞాపకం చేసుకోండి, ఇది మతమా మానవత్వమా? ఒక స్త్రీని అమ్మ వలె గౌరవించు అని చెప్పడం మతమా మానవత్వమా? ఏమంటారు మీరు? ఇక్కడే ఉన్నారా? ఏంటది? మానవత్వం. పిల్లలని మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు లోబడండి అని చెప్పడం మతమా మానవత్వమా? ఇక్కడ మతం ఎక్కడుంది? మతం మారుస్తున్నారు. ఇక్కడ మతిని మారుస్తున్నారా, మతాన్ని మారుస్తున్నారా? మతిని. ఒక సిగరెట్ కాల్చేవాడిని కాల్చకురా అంటే మతం మార్చేస్తావంటావా? ఒక తాగుబోతుని తాగొద్దురా అంటే మతం మారుస్తాడంటావా? ఈ రాత్రి ఆలోచించేయండి. ఆయన ఒక మాదిరి పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోబడాలో చెప్పడం లేదు, చూపిస్తున్నాడు. ఒక స్త్రీని ఎలా గౌరవించాలో చెప్పడం లేదు, చూపిస్తున్నాడు. 3వ మాట కూడా చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. 3వ మాట యోహాను శుభవార్త 19వ అధ్యాయం. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లి అయిన తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఒక 50 సంవత్సరాలు పైబడిన ఒక స్త్రీ అక్కడ నిలబడి ఏడుస్తుంది. అంటే వృద్ధాప్యం వచ్చాక ఆదుకుంటాడు అన్న కొడుకు, వృద్ధాప్యం వచ్చాక భరోసాగా ఉంటాడు అన్న కొడుకు, తన జీవితానికి ఆదరణ కలిగిస్తాడు అనుకున్న కొడుకు అర్ధాంతరంగా భూమికి ఆకాశములకు మధ్య వేలాడుతూ కొన్ని నిమిషాలలో చనిపోతున్నాడని అర్థం అవగానే ఆ తల్లి దుఃఖం పట్టలేక నాకు దిక్కెవరని శోకిస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు, అమ్మా అమ్మా దుఃఖపడకు. అంటే ఇక్కడ ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులను ఎలా చూడాలో, మీ బాధ్యత ఏంటో చూడండి. ఈ రోజున సమాజంలో వృద్ధ శరణాలయాలు వచ్చాయి అంటే మనం అభివృద్ధి చెందామా, అధోగతికి వెళ్ళామా? అవునా? ఒక తల్లికి 4 పిల్లలుంటే భర్త వ్యసనానికి బానిసై పిల్లలను పట్టించుకోకపోతే ఆ తల్లి పక్కింట్లో పాసి పని చేసి తాను పస్తుండి పిల్లలని ప్రయోజకులను చేస్తుంది.
ఒక గిన్నెలో 4 మెతుకులు వేసుకుని ఒక ముద్ద తిను, ఒక ముద్ద తిను, ఒక ముద్ద తిను అని వెంటబడి 4 ముద్దలు పెడుతుంది. వీళ్ళ 4 ప్రయోజకులే ఆ తల్లికి 1 ముద్ద పెట్టడానికి కొట్టుకు చస్తారు. నువ్వొక నిలబెట్టు, నేను నిలబెడతా. 30వ తారీఖు రాగానే అంటాడు, ఒరే చిన్నుడా, మీ వదిన సంగతి నీకు తెలుసు కదా, అసలే మంచిది కాదు, వచ్చి పొద్దున్నే తీసుకెళ్ళు. అమ్మ కూడెట్టడానికే ఆలిని అడుగునోడు ఆడో కొడుకు. అసలు ఎక్కడ నేర్చుకున్నావు ఈ సాంప్రదాయం? కానీ ఆయన అంటాడు, అమ్మా ఇదిగో నీ కొడుకు, నువ్వు తల్లడెళ్లాల్సిన పని లేదు, నేను నీ కొరకు నా బాధ్యత నెరవేరుస్తున్నాను. 6 సంవత్సరాల వయసులో గిన్నె పట్టుకుని వాడి వెంట తిరిగి 4 మెతుకులు పెట్టిన తల్లి 60 సంవత్సరాలు వచ్చాక ఒక గిన్నె పట్టుకుని 4 మెతుకులు వేయని కొడుకు వెనకాల తిరుగుతుంది తల్లి. నువ్వెంత మేడ కట్టుకుంటే ఏంటి, నువ్వెన్ని డిగ్రీలు చదివితే ఏంటి, నువ్వు ఎలాంటి బ్రతికితే ఏంటి, సిగ్గు అనిపించటం లేదా? ఇలాంటి సమాజానికి మాదిరి అంటే ఒక తల్లిని వృద్ధాప్యంలో, ఒక తండ్రిని వృద్ధాప్యంలో ఎలా చూడాలో మాదిరి చూపించడం మతం అందామా, మానవత్వం అందామా, ఏమందాం? ఈ రాత్రి ఆలోచన చేయండి. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మతాన్ని స్థాపించడానికి కాదు, మాదిరిని చూపించడానికి. అంత మాత్రమే కాదు, చివరి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యంలో తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మాదిరిని చూపించాడు దేవుడు. అంటే అప్పటికే మలినపరచబడిన బ్రతుకులు, అప్పటికే పతనమైన జీవితాలు, అప్పటికే అమరత్వాన్ని కోల్పోయి అపవిత్రులమై నిలబడ్డాం. ఇప్పుడు దేవుడు మనిషికి సంస్కరణ చూపించాడు, మనిషికి సంస్కారాన్ని నేర్పిస్తున్నాడు. చివరిగా తన జీవితంలో పాడైన వ్యక్తులను పరిశుద్ధపరిచి పరలోకం చేర్చడానికి తన ప్రాణాన్నే త్యాగం చేస్తున్నాడు. అంటే ఈ సర్వమానవాళి పాప క్షమాపణ నిమిత్తం, సర్వమానవాళి అపవిత్రతను ప్రక్షాళన చేయడానికి, ప్రతి మనిషి యొక్క దోష నివారణకై తన ప్రాణమును త్యాగం చేసి చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ప్రేమైన వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను యేసును గురించి మాట్లాడుతున్న నేను కూడా యేసును విమర్శించినటువంటి వ్యక్తిని. అమెరికా దేవుడని ఇలాంటి మీటింగులు పెట్టి చెప్పిన వాడిని. నేను ఆర్ఎస్ఎస్లో దాదాపుగా 18 సంవత్సరాలు పైబడి నడిచినటువంటి వ్యక్తిని. మా ఊరిలో హనుమాన్ టెంపుల్ కట్టి 1995 నుంచి 99 దాకా దాదాపుగా 5 సంవత్సరాలు ఆ దేవాలయంలో ఉదయ సాయంత్రం అర్చనాచారాలన్నీ నిర్వహించినటువంటి వ్యక్తిని. 96వ సంవత్సరం నవంబర్ నెలలో తుఫాన్ వచ్చింది. ఆ నవంబర్ నెలలో నేను 15వ తారీఖు, నవంబర్ 15వ తారీఖు ఆ గుడిలో అర్చనాచారాలు ముగించుకొని ఆ రోజు నాగులు చవితి పాలు పోయడానికి వెళుతున్నప్పుడు ఒక ఆయన అడిగాడు, సార్ ఎక్కడికి వెళ్తున్నారు? పాలు పోయటానికి వెళ్తున్నాను. అయితే పాము వస్తే ఏం చేస్తారన్నాడు. ఏముంది, కొట్టి చంపేస్తామన్నాను. నువ్వు కొడితే చచ్చిపోయేది, నిన్నేం రక్షిస్తుంది అన్నాడు. నువ్వు కొడితే చచ్చిపోయేది, నిన్నేం రక్షిస్తుంది అన్నాడు. ఆ ఒక్క మాటని బాగా కోపం వచ్చింది. అయినా 4 అడుగులు ఎదరికేసి వెనక్కి చూసాను, ఆ మనిషి లేడు. ఇప్పుడు 4 అడుగులు ఎదరికేసి ఆలోచించాను, నిజమే, నన్ను కరిస్తే నేను చచ్చిపోతాను, నేను కొడితే
అది చచ్చిపోతుంది. నేను కొడితే చచ్చిపోయేది దేవుడు ఎలా అవుతుంది? నన్ను కరిచి చంపేది దేవుడు ఎలా అవుతుంది? నేను ఇంతకాలం కబోదిగా ఉన్నానా? నాకెంత తెలుసు అనుకుంటున్నాను? ఇక ఆలోచన వచ్చింది, ప్రశ్న వచ్చింది. తడవుగా అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాను. దేవుడెవరు? దేవుడెవరు? దేవుడు ఎలా ఉంటాడు అని అధ్యయనంలో దాదాపుగా 4 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అధ్యయనం. మా మేనమామ ఒక ఆయన ఉండేవాడు, నిమ్మకాయల బులిసత్యం గారని గాడవెల్లి. ఆయన ఇంటికి ప్లాన్లు, ఆయన మంచి వ్యక్తి. నేను కూడా ఆయన దగ్గర ఆ గోపాలపురంలో రాము గారు అని ఒక సిద్ధాంతం ఉండేవాడు, చాలామందికి పరిచయం ఉంటుంది. ఆయన దగ్గర కొంచెం బాగా దగ్గరగా ఉండేవాడు. ఈ వాస్తు ప్లాన్లు గీయటాలు ఇవి చాలా. అలాంటి సమయంలో ఆయన మా ఇంటికి వస్తే ఆయన అడిగా, అసలు దేవుడు ఎవరంటావని. ఆయన ఏవో కొన్ని పేర్లు చెప్పాడు, నేనేవో కొన్ని లోపాలు చెప్పాను. ఇలా ఉంటే ఇలా దేవుడు అని ఎలా అందాం? ఇలా అన్న తర్వాత ఆయన అన్నాడు, బైబిల్ చదివేవా అన్నాడు. నేను అవును అన్నట్టుగా మౌనంగా ఉన్నాను. నిన్నెవడూ బాగు చేయలేడని పోయాడు. నిన్నెవడు అసలు బాగే చేయలేడు, ఎవడు నిన్న ఇంకా అన్నాడు. ఆ రాత్రి నాలో కలిగిన మార్పు, బైబిల్ చదవటం మొదలుపెట్టాను. బైబిల్లో నన్ను బాగా తాకిన మాట, రండి మా వివాదాన్ని పరిష్కరించుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనవైనను, అవి కెంపుల వలె ఎర్రవైనను, గొర్రెబొచ్చి వలె చేస్తాను, హిమం వలె చేస్తాను. అలాగే మార్కు సువార్త 10:45, మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ కాదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయం ధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చి. ఈ 2 మాటలు నన్ను బాగా ప్రభావితం చూపాయి. 1999 మే నెల 30వ తారీఖు రాత్రి యేసు ప్రభువుని నా రక్షకునిగా అంగీకరించాను. 2000 సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభువు నా పాపాలు క్షమించినట్టుగా నాతో మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన కోసం ఈ ప్రపంచంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, దక్షిణ భారతదేశంలో అనేక చోట్ల ఆయనే దేవుడు. నన్ను మార్చాడు, నన్ను సంస్కరించాడు, నాకు మాదిరిని చూపించాడు. నన్ను మతంలోనికి మార్చలేదు, నా మతిని మార్చాడు. ఆయన నాకు దేవుడయ్యాడు. ఈ రాత్రి ఆలోచన చేద్దాం, యేసు ఎవరు? నన్ను మార్చిన దేవుడు. యేసు ఎవరు? ఆయన మహాదేవుడు. యేసు ఎవరు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. యేసు ఎవరు? అదృశ్య దేవునికి అసలు స్వరూపం. ఆయన ఆది నుంచి ఉన్నవాడు, మధ్యలో వచ్చినవాడు కాదు. ఆయన అమరత్వమును విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి మనుషులకు మాదిరి చూపించడానికే వచ్చాడు. ఆయన పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోబడాలో మాదిరి చూపించాడు. ఒక స్త్రీని ఎలా గౌరవించాలో మాదిరి చూపాడు. ఒక తల్లిని, తండ్రిని ఎలా ఆదుకోవాలో వృద్ధాప్యంలో మాదిరి చూపాడు. చివరిగా ఒక మనిషి పాపానికి శాశ్వత పరిష్కారం చూపిన పరిశుద్ధుడు. మరణం ముగింపు అనుకుంటున్న మనుషులకు మహాలోకం ఉందని చాటి చెప్పిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎక్కడైనా మతం కనపడిందా? ఇందులో ఎక్కడైనా మతం కనపడిందా? ఈ మానవతావాది. ఈరోజు ఆలోచించు, నీ బ్రతుకుని మార్చగలిగిన, నీ జీవితాన్ని సరిచేయగలిగిన, నీ పరిస్థితులను మెరుగుపరచగలిగిన, నీ ఆత్మకు రక్షణ ఇవ్వగలిగిన నిజమైన దేవుడు. ఆలోచించి ఈ రాత్రి నీ బ్రతుకుని మార్చుకుంటే పరలోకం నీ సొంతం. కాదనుకుని వెళ్ళిపోతే నీ పాపం నిన్ను పట్టి నరకంలో వేస్తుంది, అగ్ని ఆరదు. ఆలోచించి ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కనికర పూర్ణుడా, నీకు వందనాలు నాయనా. ఎర్రబాలెంలో ఈ రోడ్డు మధ్యలో నిలబడి నీ మాటలు చెప్పడానికి సహాయం చేశావు. ఆలకించిన వాళ్ళందరూ ఆలోచించి నాయనా నీకోసం బ్రతకగలిగినట్లు స్థిరపరచండి. పరిచర్య చేస్తున్న మీ దాసులను నాయన కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.